మాలిని కారులోని అరవింద్ ఎక్కుతాడు. అయితే ఎక్కిన తర్వాత హాస్పిటల్‌కి తానే దింపుతుంది. కానీ అరవింద్‌ని తను చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరొక వైపు మళ్ళీ అక్కడ హాస్పిటల్‌కొస్తుంది. కానీ తనకు అరవింద్‌ని చూపిస్తానన్న నర్సు ఫోన్ కలవదు, కనిపించదు. అయితే దీని వెనకాల గౌతమ్ కుట్ర ఉంటుంది. గౌతమ్ ఇంకొక నర్స్‌ని మేనేజ్ చేసి మొత్తం అక్కడ సిట్యుయేషన్‌ను తారుమారు చేసేస్తాడు. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, మన కార్‌లో ఎవరైనా ఎనకాల ఎక్కినా, ముందెక్కినా, పక్కన ఎక్కినా డ్రైవ్ చేసే వాళ్ళు ముందున్న మిర్రర్‌ని చూస్ చేస్తారు. ముందున్న మిర్రర్‌లో ఖచ్చితంగా అరవింద్ కనిపిస్తాడు కదా! వాళ్ళ కార్ ఎక్కినా కూడా మాలిని అరవింద్‌ని చూడలేదు అంటే మాత్రం అది ఒక రకంగా డైరెక్షన్ చాలా పెద్ద తప్పు, బూతనే చెప్పుకోవచ్చు. పోనీ వదిలేసేయండి. ఇంక నెక్స్ట్ స్టోరీ ఏమైంది అంటే మాలిని మళ్ళీ కలుసుకుంటే మాలిని ఏమంటుందంటే, "ఏమైంది అరవింద్ వచ్చాడా?" అంటే, "ఇంకా రాలేదు" అని చెప్తుందనమాట. "ఇంకా రాలేదు, వస్తారు" అని చెప్తుంది. అయితే ఇక మళ్ళీ ఏమంటుందంటే అదేంటిది నేను ఆ సిస్టర్ కోసం నేను వెతుకుతున్నాను అని చెప్పేసి అంటుంది. ఎంత పాపం మళ్ళీ అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. ఎక్కడా కూడా దొరకదనమాట. దొరకకపోయేసరికి ఇంకప్పుడు ఏమవుతుందంటే మాల్‌ని చాలా సేపు వెయిట్ చేసి రిసెప్షనిస్ట్ దగ్గరికెళ్ళి, "అరవింద్ అనే పేషెంట్ ఎవరైనా వస్తున్నారా?" అంటే, "ఎవ్వరు రావట్లేదు. నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు" అని చెప్తుంది. అయితే అక్కడున్న రిసెప్షనిస్ట్ అబద్ధం చెప్తుందనమాట. ఇక మాలినికేసి కుట్రగా చూస్తూ ఉంటుంది. ఎందుకనంటే గౌతమ్ సెట్ చేసిన నర్సు ఈ రిసెప్షనిస్ట్‌కి అరవింద్ అన్న పేరు మీద ఎవ్వరు రాలేదని చెప్పమని అంటుంది. ఎందుకలా అంటే, "చెప్తే నీకు చాలా లాభం చేస్తాను నేను" అని అంటుంది. అయితే ఈలోపు మాలిని ఆ నిజం విని షాక్ అయిపోయి తట్టుకోలేక మాలిని మల్లి దగ్గరికెళ్ళి, "నువ్వు ఆడిన అబద్ధాలు చాలని ఇంక నన్ను వదిలేయమని" 2 చేతులు జోడించి తన ఇంటికెళ్ళిపోతుంది. ఇక మల్లి కూడా చేసేదేం లేక ఇంటికొచ్చేస్తుంది. కానీ ఎందుకో మల్లికి చాలా అంటే చాలా ఎక్కువగా ట్రిగ్గర్ అవుతుంటుంది. ఈలోపు గౌతమ్ వచ్చి, "నువ్వు లేవని ఒంటరిగా ఫీల్ అయ్యి సినిమాకెళ్ళానని" సినిమా టికెట్ చూపిస్తాడు. అది చూసిన మల్లి కొద్దిగా అనుమానానికి గురవుతుంది. ఆ తర్వాత మాత్రం గౌతమ్‌ని నిలదీస్తుంది. "మీరు నాతో పాటు నా వెనకాలే హాస్పిటల్‌కి ఫాలో అయ్యారు" అంటే అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే, "నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళలేదు కదా! నువ్వెక్కడికో వేరే చోటుకి వెళ్ళావు కదా!" అంటే, "మీరు అబద్ధాలు చెప్పకండి. అరవింద్ బాబు గారి విషయంలో మీరేదో చేశారు. మీరు ఆ నిజాన్ని నా దగ్గర దాస్తున్నారు" అని చెప్పేసి మళ్ళీ నిలదీసి అడుగుతుంది. దాంతో గౌతమ్ ఏమీ చెప్పడు. అంటే మల్లికి అర్థమైపోయింది గౌతమే చేశాడు తప్పని.